కాదు ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దగ్గర దేవస్థానంది కొద్దిగానే ఉంది ప్లేస్, మిగతాది మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళదే. ఈ దేవస్థానం సంబంధించిన వాళ్ళు కబ్జా చేసి గుడికి కొంచెం కొంచెం దూరం పెంచుతారు అని చెప్పేసి ఇట్లా గుడోని కూడా ఇయ్యలేదు మేము. మళ్ళా మొన్న ఆదివారం నాడు కూడా 5,000 ఇచ్చేసి వచ్చినాం. ఎవరికి ఇచ్చారు? ఆఫీస్ లో, రైల్వేలో, పోలీస్ టౌన్ లో. ఇక మా లీడర్ ఏంది, ఓటు గుద్దుమంటారు. ఓటేసినాక ఎవరు చూడాడు? ఇవాళ కాదు బిడ్డ, 100 సంవత్సరాల నుంచి మేము పుట్టినమో లేదా ఈ తవ్వున్నది. ఇవాళ తవ్వ బంద్ చేసుడు కావాలని. దయచేసి మన సాయం చేస్తే మీ పుణ్యము, మీ పిల్లలకు పుణ్యము, మీ పెద్దలకు కూడా పుణ్యము. పెడితే ఆపుతారు, మళ్ళీ 5,000 మళ్ళీ తీసుకుంటారు. ఇంకా ఇంకేం చేయగలుగుతాం? ఇక గరీబ్ వాళ్ళ పొట్ట మీద కొడుతున్నారు. ఏమైతుంది? మా పిల్లలు ఉసురు ముడుతుంది, వాళ్ళకు ముట్టదు అన్నట్టు కాదు, బరబ్బరి ముడుతుంది వాళ్ళకు. మేము ఎంత బాధపడుతున్నాం. ఒక్క కొబ్బరికాయ అమ్మితే మాకు ఆటాన దొరుకుతుంది బిడ్డ. మాకు అంతకన్నా మించి ఇంకేం లేదు. ఏం చేస్తాం? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ దుకాణం పెట్టి? నేను 2 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇక్కడ పెట్టినందుకు ఎవరికైనా మీరు డబ్బులు ఇస్తారా? వాళ్ళకి రైల్వేలకు ఇచ్చినాం, ఎవరికి లేదు. గుడోని కూడా ఇయ్యలేదు మేము. మళ్ళా మొన్న ఆదివారం నాడు కూడా 5,000 ఇచ్చేసి వచ్చినాం. ఎవరికి ఇచ్చారు? ఆఫీస్ లో, రైల్వేలో, పోలీస్ టౌన్ లో. ఓకే, పట్టుకపోయి ఆడ ఇచ్చిరి. లేకపోతే టేబుల్ వేసుకపోతాం మేము. అది మింటరోళ్ళకి చెప్తాము, మేము ఆనికి చెప్తాము. ఇట్లా చెప్తున్నారు. ఏం చేయాలి? మింటరోళ్ళకి పట్టిస్తారు మాకు. ఇక మా లీడర్ ఏంది, ఓటు గుద్దుమంటారు. ఓటేసినాక ఎవరు చూడాడు? ఈ బాధ అవుతుంది. ఎట్లయితుంది? ఏమైతుంది? అయ్యా వాళ్ళకు కూడా సాయం చేయాలి. ఆ జాగ్రత్తకపోతున్నామా మేము? లేకపోతే జగన్ గిట్లా ఇల్లు కట్టిస్తుండా, మాకు కోట్రస్ కట్టిస్తుండా, బువ్వ పెడుతున్నాడు ఆ జాగల. ఇయ్యాల కాదు బిడ్డ, 100 సంవత్సరాల నుంచి మేము పుట్టినమో లేదా ఈ తవ్వున్నది. ఇయ్యాల తవ్వ బంద్ చేసుడు కావాలని. అంటే ఇప్పుడు ఎవరన్నా దీనికి వెనక పక్క ఉండి నడిపిస్తారు అంటారా? అంటే భక్తులు ఎక్కువ అయిపోయారు రాను అని చెప్పి ఎవరన్నా? ఇక వాళ్ళకి పుణ్యం దొరుకుతుంది. వాళ్ళకి పుణ్యం దొరుకుతుంది. జగన్ ఏమి అన్యాయం చేయలేదు. వచ్చిన వాళ్ళకు భక్తులు గిట్లనే వచ్చిన వాళ్ళు, మీసంటి భక్తులు వచ్చిన వాళ్ళకు అన్నం వండి పెడుతున్నాడు. తింటున్నారు. అంత దూరంకి వెళ్ళి వస్తున్నారు. పిట్ట లెక్క కిరాయిలు పెట్టుకొని కాలరాళ్ళు వస్తున్నారు, ఆటోలలో వస్తున్నారు, ఏంటి కార్ బుక్ చేసుకొని వస్తున్నారు. వాళ్ళకి ఇంత అది నెలకోసారి అన్నం పెడుతున్నాడు. పెడితే ఏముంది? అది ఎత్తుకొని పోతురా, మాకు రూమ్ కట్టిమంటారు. వాళ్ళకి ఇట్లా ఇలా కొత్తగా ఉంది ఆ తవ్వ. అది వెనకన్నా నువ్వు చెప్పన్న నుంచి ఉన్నది ఆ తవ్వ. ఇప్పుడు గుడి తరపున మీరు ఎవరు పోలేదా? మీ లోకల్ లీడర్ దగ్గరికి మాకు న్యాయం చేయండి పోతురు. జగన్ పోతుండు, ఎవరెవరో తీసుకొని పోతుండు. ఆడు కూడా పిట్టలేక తిరుగుతున్నాడు. తిరుగుతలేడు అన్నట్టు కాదు, తిరుగుతున్నాడు. కానీ ఇక అమ్మదయా బిడ్డ, అంతకన్నా మించి ఇంకేం లేదు. బతకనిస్తాం. ఇగో నాకు 3 పిల్లలు, తల్లి లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలను దాస్తున్నా నేను. ఇప్పుడు ఈ గుడి దగ్గరికి సామాన్య భక్తులే కాకుండా పొలిటికల్ లీడర్లు కానీ, విఐపీలు అట్లా ఎవరైనా వస్తారా దర్శనానికి? అందరు వస్తారు. వాళ్ళకి అంటే కనబడలేదన్నట్టు ఇక్కడ ఇట్లా పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు. పబ్లిక్ ఇంత తక్లీఫ్ పడుతున్నారు. అగో ఎట్లా బాధపడుతున్నారు. పిల్లలు ఎత్తుకొని పిల్లలు ఏడుస్తున్నారు. ఎట్లా పిల్లలు ఏమన్నా అయిపోతే ఎవరికి అపరాధం వస్తుంది? గుడికి వస్తుంది, అమ్మకి వస్తుంది. అది చేసిన వాళ్ళకు అమ్మ చూసుకోవాలి వాళ్ళను, అంతే. ఇంకేం లేదు బిడ్డ. ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుకుంటూ వస్తున్నారో అమ్మ చూసుకోవాలి. మేము పొట్ట చేతిలో పట్టుకొని బతున్నాం బిడ్డ. మేము ఏమన్నా అంటాడు, మింటర్లను తీసుకొస్తామంటాడు. మనం పట్టుకపోతాందుకు మింటర్లను తీసుకుపోతాము, డబ్బాలు వేసుకపోతాము, ఇట్లా అంటారు. దుకాణం కూడా తీసేయాలని చెప్పి అందరు తీసేయాలన్నట. 2 ఏళ్ళు అవుతుంది ఎవరు దిక్కు లేకుండా. ఇప్పుడు అందరు పొట్టకు లేని వాళ్ళు అందరూ వచ్చి బతుకుతారు. 2 సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనానికి వచ్చే వాళ్ళు ఎంత మంది ఉంటారు? దర్శనానికి వచ్చేటోళ్ళు కొంచెం ఉంటారు బిడ్డ. అప్పుడు రాలేదు. ఇప్పుడు అమ్మ అందరికి భక్తి చూపెడుతుంది. చూపెడితే అందరు వస్తారు, మొక్కుతున్నారు. ఎక్కడికెళ్ళి కర్నూలు ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు బిడ్డ అమ్మతానికి. వస్తే ఏమైతుంది? వాళ్ళు పేగులు మాడుకొని కిరాయిలు పెట్టుకొని 1000 పెట్టుకొని వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ బువ్వ పెట్టాలి కదా. జగన్ సాయం చేయాలి కదా వాళ్ళకు. ఆయన కష్టపడుతుండో, భక్తులు వేసిన పైసలు భక్తులు ఇచ్చినాయో ఏదో భోజనం పెడుతున్నాడు. మరి ఇప్పుడు నష్టం ఏమొచ్చింది బిడ్డ? ఇప్పుడు వాళ్ళకేంది ఎత్తుకపోతురా? ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దగ్గర దేవస్థానంది కొద్దిగానే ఉంది ప్లేస్, మిగతాది మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళదే. ఈ దేవస్థానం సంబంధించిన వాళ్ళు కబ్జా చేసి గుడికి కొంచెం కొంచెం దూరం పెంచుతారు అని చెప్పేసి ఇట్లా ఏం పెడతలేరు నాయన. గాడికే నువ్వు భోజనం పెడతాడికి మైదాన్లా, ముందల ఉన్న మైదాన్లోనే వచ్చిన వాళ్ళు బోనం చేసుకుంటారు. మొక్కిన వాళ్ళకి వరం ఇస్తారు.
చేస్తారు. మొన్న ఒక ఆమె 11 ఏటలు కోసింది. 11 ఏటలు కోసి వచ్చిన మందికంతా బువ్వ పెట్టింది ఆమె. ఆడ జగను ఆడ మునిగిపోయేటంత గుంతుండే, ఆడ మట్టి పోపించుండు, 20-30 లారీల మట్టి పోపించుండు. పోపిస్తే ఏం చేసిండు, స్తంభాలు తెచ్చేసిర్రు. పొరుగు లెక్కనే కదా, మీరు పైసలు తీసుకుంటారుగా మా తాన. మేము మొన్న అది ఆదివారం నాడు 50 కాయ కూడా అమ్మలే, 5,500 కట్టినాం. ఇప్పుడు ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అంటే 2 సంవత్సరాల నుంచి భక్తులు పెరిగిరని మీరు అంటారు కదా. అప్పుడు సంవత్సరం నుంచి కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఉన్నాడు అప్పుడు. కేసీఆర్ ఉన్నాడు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? గుడి విషయంలో ఇప్పుడు పబ్లిక్ ఎక్కువైంది. కాంగ్రెస్ వచ్చిన వద్దు పబ్లిక్ ఎక్కువైంది. వస్తే ఏం ఎత్తుకపోతారు బిడ్డ, మనం సచ్చినాడు ఎత్తుకపోతాం బిడ్డ. ఆడు కూడా కొలువైన రోజు లేదు వాళ్ళు తవ్వ పుట్టినప్పుడు. ఇట్లా చెట్లకి నడుచుకుంటూ పోయి ఇక్కడ పెండేసుకపోయి పిడకలు కొడుతుంటే బిడ్డ, మేము పిడకలు కొట్టుకొని బతికినాము. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం ఇదంతా? ఇదా నా పెండ్లి ఇప్పుడు 60-70 ఏళ్ళు అవుతుంది బిడ్డ. నన్ను ఈడికే ఇచ్చి నడిచినాము. బలరన్ మేపిర్రు, గుడిసెలు వేసుకుంటారు, గుడిసెలు వేసుకుర్రు. చచ్చిపోయిన వాళ్ళని ఈడికి తెచ్చిర్రు. విన్నావా? ఇప్పుడు అమ్మవారికి మధ్యలో ఈ బాట ఉంది, రైట్ సైడ్ శ్మశాన వాటికి ఉంది కదా. మరి ఒకప్పుడు 40-50 ఏళ్ల క్రితం అమ్మవారి దగ్గర దర్శనానికి రావాలంటే ఎట్లా వచ్చేటోళ్ళు? అసలు వచ్చారు ఇట్లనే దాయ కూర్చున్న వాళ్ళు వచ్చారు, మొక్కిరు, పోయిండ్రు. బాట లేదు కదా సరిగ్గా. ఉన్నది తవ్వున్నది, తవ్వున్నది. అందరూ ఇట్లా తాగుబోతాలు వచ్చి తాగుదురు పోదురు. వచ్చిన భక్తులకు కూడా న్యాయం కాదు. నాకంటే నాకు పాపం తలగది. కానీ జగన్ గారు అన్యాయం చేస్తే అన్యాయం చేస్తున్నాడు, అన్నం పెడుతుండు. ఇప్పుడు ఇంత మందికి తక్కించుతున్నాను. ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు, గొడ్డలు అయితే ఇవ్వలేదు. అందరు కొట్టగలేకనే అమ్ముకుంటున్నారు. ఎందుకు అమ్ముకుంటున్నారు? పంట 50-100 500 వస్తాయి అని సంపాదించుకుంటారు. సంపాదించుకునే మీకు వారానికి వస్తుంది. రోజు 200 కడుతున్నాము. మొన్న 500 కట్టి మంచిగా ఇట్లా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, పబ్లిక్ తక్లీఫ్ పెట్టాలి. అట్లా చేస్తుంది బిడ్డ. మీరు దయచేసి మన సాయం చేస్తే మీ పుణ్యము, మీ పిల్లలకు పుణ్యము, మీ పెద్దలకు కూడా పుణ్యము. మీరు పెళ్లి అయినాక ఇతర కాటే వాళ్ళకు కూడా పుణ్యం దొరుకుతుంది. వచ్చిన వాళ్ళు కూడా దీవెనట్టు తీసుకుంటారు. ఒక్కటి చేయండి బిడ్డ, మీకు చాలా చాలా ధన్యవాదం బిడ్డ. పోతుంది, పెద్ద సార్ల వరకు కూడా పోతుంది. అట్లా న్యాయం జరిగేయాలి బిడ్డ.